రాజాసాబ్ సినిమా ఏంటిదంటే, రాజు అనే అబ్బాయి అతనికి ఎవ్వరు ఫ్యామిలీ ఉండరు. వాళ్ళ బామ్మ ఒక్కతే ఉంటది. వాళ్ళ బామ్మ కోసం వాళ్ళ హస్బెండ్‌ని తీసుకొచ్చి పెడతా అని జెప్పేసి చెప్తాడనమాట. ఆయన తప్పిపోయిండని అనుకుంటారు. బట్ అతను ఆహ్, తన శక్తులను ఉపయోగించుకొని అతను తన జీవితాన్ని మొత్తం ఇగ శాశ్వతంగా నిలిచిపోవాలని జెప్పేసి ప్రయత్నం జేస్తుంటాడు. దానికోసం ఈ మన హీరో ఎళ్లి ఆయనని తీసుకురావాలని జెప్పేసి జర్నీ ఉంటదనమాట. ఈ జర్నీ ఎంత దరిద్రంగా రాశిర్రంటే అంత దరిద్రంగా రాశిర్రు. రాయడమే గాదు, తీయడం గూడా అంత బోరింగ్‌గా ఉంటది. అండ్ ఇది హర్రర్ అని జెప్పిర్రు గానీ హర్రర్ ఏముండదు. మొత్తం జీరో, జీరో, జీరో. ఆ గ్రాఫిక్సు అండ్ చాలా చెత్త గ్రాఫిక్స్ చెప్పాలంటే. ఆ పిల్లి పోతుంటది. అది తెలుస్తుంటది మనకు. ఏదో అది టెడ్డీ బేర్ పోయినట్టు పోతది. అండ్ చాలా వెరీ బ్యాడ్ అసలు. 'ప్రభాస్' అన్న ఎట్లా ఒప్పుకున్నాడో నాకు అర్థం కావట్లే. అంటే 'ప్రభాస్' ఇప్పుడు మళ్ళా 'తమన్' అన్నని అస్సలు తీసుకోవద్దు. ఇది చాలా మైనస్ అంటే పెద్ద మైనస్. సారీ 'తమన్' అన్న, నేను ఇది చెప్తున్నాను ఏమనుకోకు గానీ, నువ్వు ఏ సాంగ్ విట్టినా అన్నీ సేమ్ ఉన్నట్టే ఉంటాయి నాకు. సేమ్ అంటే సేమ్ డిట్టు బై డిట్టు. ఒక్కటి కూడా అరే ఇది డిఫరెంట్‌గా ఏమన్నా ఉందా అని అనుకునే లోపే మళ్ళా సేమ్ అదే ట్యూను, సేమ్ అదే. ఆ సాంగ్‌కి సంబంధించి ఆ సాంగ్‌నే కొడతాడిగ. రివైజ్ చేసి కొడతాడు. ఇక నీ షోలు పోవాలి, నువ్వు పోవాలి అంతే తప్ప అతను మాత్రం ఆపడు. అది బిగ్గెస్ట్ మిస్టేక్. ఇక చెవులు నొస్తాయి. అసలు మ్యూజిక్ ఎక్కడివ్వాలి, ఎక్కడివ్వద్దు అది ఏముండదు. ఇక నాకిచ్చిర్రు సినిమా నేను చూసుకుంటా అని చెప్పేసి కొడతనే ఉంటాడు. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ అది. అండ్ స్టోరీ విషయానికొస్తే, స్టోరీ ప్లాట్ ఎట్లా ఉంది ఏందని పక్కన పెడితే, ఆ స్టోరీ హర్రర్ తీసుకోకపోయి ఉంటే మినిమమ్ అన్న ఆడేదని అనిపించింది నాకైతే. అంటే హర్రర్ ఎలిమెంట్స్ పెడదామని చెప్పి ట్రై చేస్తుంటాడు. మారుతి సార్ నిజంగా భయపెడదామని మస్తు సార్లు ట్రై చేసిండు గానీ ఎవ్వరు భయపడలే. భయపడు పక్కన పెట్టు. అవి వస్తుంటే నిద్రపోతున్నారు కొంతమంది. నా పక్క సీటోడైతే తమనన్న మ్యూజిక్ పైకి లేపిన కొద్దీ ఏదో జస్ట్ రెస్పాండ్ అయింది తప్ప స్టోరీలో ఎలిమెంట్స్ లేవు. హర్రర్ ఎలిమెంట్సే లేవు. ఫ్యాంటసీ ఏదైనా ఉందా అంటే ఇక హిప్నోటైజ్ అది ఇది అని చెప్తారు. అది వాళ్ళే కన్‌ఫ్యూజ్ అయ్యిర్రా? లేకపోతే మమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేద్దాం అనుకుర్రా? ఏందో తెలీదు గానీ, స్టోరీ చాలా ఫ్లాట్‌గా ఎళ్తది. ఫ్లాట్ అంటే మామూలు ఫ్లాట్ కాదు. డెడ్లీ ఫ్లాట్ అనమాట. ఆ లెవెల్ ఎళ్తుంటది. ఓవరాల్‌గా కొన్ని మొమెంట్స్ మాత్రమే వర్కౌట్ అయితాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 'ప్రభాస్' అన్న కామెడీ పంచులు గానీ, అవి నిజంగా వర్కౌట్ అయినాయి. ఫస్ట్ హాఫ్‌లో అంతో ఇంతో చూడొచ్చు. ఎందుకంటే ఆ పంచులు అవి ఇవి ఉన్నాయి కాబట్టి కొంచెం కామెడీ అయితే ఉంది. అది మాత్రం ఓకే. అండ్ క్లైమాక్స్ విషయానికొస్తే కొంచెం లాస్ట్ ఒక 5 మినిట్స్ ఏదో కొంచెం యాక్షన్ పార్ట్ ఏదో ఉంటది. అదొక్కటి వర్క్ అయింది. అది మెయిన్. అండ్ దాని తర్వాత ఈ ఫైనల్‌లో జోకర్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది ఎందుకు ఇచ్చిరో కూడా అర్థం కాలే. అసలు అది ఎందుకు వస్తదో కూడా జీరో. అంటే ఇక ఎట్లా ఉందంటే వాళ్ళకి వాళ్ళే హైలైట్ ఫీల్ అయిపోయి ఇది ఆల్రెడీ హైలైట్ అని వాళ్ళు ఫిక్స్ అయిపోయి ఇక వాళ్ళు చేస్తుంటారనమాట. చెప్పడం మనకి ఈజీనే కరెక్టే. కానీ కొంచెమన్నా బాధ్యతతో తీసుకొని చేయాలి కదా! అండ్ మెయిన్ స్కామ్ ఏందనంటే అందులో ఈ రాజసాబ్ మెయిన్ గెటప్ ఏదైతే ఉందో అది ఉండనే ఉండదు. అసలు ఆ సిగరెట్ తాగేది ఉండదు. ఏముండదు. ఆ అవతారమే ఉండదు. అది తీసి పారేసిర్రు. ఒక టైమింగ్స్ కరెక్ట్ ఉండదు. అది 3 గంటలు ఎట్లుందో ఏమో తెలవదు సినిమా. కానీ 3 గంటలని చెప్పిర్రు. అసలు ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లే. సినిమా అయితే అసలు ఏ మాత్రం ఆలోచించకుండా బిగ్గెస్ట్ డిజాస్టర్ ఇంక అంతే ఇంక. నిజంగా నాకు 'ఆదిపురుషు', 'రాధేశ్యామ్' అన్న బెటర్ అనిపించింది దీని మీద. వెరీ బ్యాడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై గైస్.